పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుకు వందన మరణాతలు తెలుపుతూ 2025 మే 4వ తేదీ మొదటి ఆదివారము యేసు ప్రభువు ఇచ్చే సంస్కారపు బల్ల ఆరాధన రోజు. దేవుడు మనకి ఇచ్చే నేటి దిన దేవుని వాక్యం ఏమనగా లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనము. యేసు ప్రభువు, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పస్కా పండుగకు సాదృశ్యంగా యేసు ప్రభువు తన శిష్యులతో పాల్గొన్న విందే పస్కా విందు. ఆయన సిలువకు అప్పగింపబడే ముందు తన మరణమును గూర్చి శిష్యులకు వివరించే క్రమంలో విడిది గదిలో ద్రాక్షరసమును రొట్టెను వారికి ఇచ్చి, దీనిని మీరు భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడని ఉపదేశం చేసెను. సిలువపై చివరి రక్తపు బొట్టు వరకు కుమారుడైన యేసు ప్రభువు మన కోసమే చిందించారని గ్రహించాలి. గొర్రెపిల్ల వధింపబడితేనే పాపక్షమాపణ. ఆ గొర్రెపిల్లకు సాదృశ్యంగా యేసయ్య వీపును దున్ని కొరడా దెబ్బలతో సైనికులు చీల్చినారు. ఆ గాయములకు సాదృశ్యంగా మనం తీసుకునే రొట్టెను ఆయన శిరస్సు మొదలుకొని కాళ్లలో కొట్టబడిన మేకుల వరకు ఆ గాయములలో నుంచి వచ్చిన ఆ రక్తమే మానవాళి రక్షణకు పాపక్షమాపణకు ప్రతీక అయినది. అపాత్రదానంగా కాక భయభక్తులతో దేవుని శరీరము నాలోనికి వచ్చి ఈ పాప శరీరాన్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మకు నిలయముగా చేస్తుందని విశ్వాసం గలవారముగా స్వీకరిస్తే రోగగ్రస్తమైన శరీరము, పాపపంకిలమైన జీవితము కడిగివేయబడి అనారోగ్యము, అస్వస్థతలు, పాపములు ద్వారా వచ్చిన జీతము దూరమవుతుంది. దీనివల్ల దేవుని పాదముల చెంత ఒదిగే వారముగా ఉండడమే కాక ఆయన శరీర రక్తములు మనలో నిరంతరము ప్రవహిస్తాయని గ్రహించాలి. కావున ఆయన బల్ల వద్దకు సమీపించి ఆయన వారసులముగా చేర్చుకోబడిన వారముగా సమీపించి నిత్య జీవమునకు వారసులమవుదాము. ప్రార్థించుకుందాము. పునరుద్ధానుడైన యేసు ప్రభువా, మాకై చిందించిన నీ రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ దయచేసి మమ్ములను నీ రాజ్యమునకు వారసులముగా చేసినందుకు వందనములు. ఈ సంవత్సరంలో మరొక నెలలో నీ బలిపీఠం ఎదుటికి అనుమతి ఇచ్చినందుకు వందనాలు. అపవాది సమస్యలు, బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన శక్తిని మా జీవితంలో అనుభవించగల భాగ్యమును దయచేసినందులకు స్తుతులు చెల్లించుచు, ఈరోజు ఈ వాక్యం విన్న మా అందరినీ నీ బల్ల సమీపమునకు బలిపీఠం ఎదుటకు నడిపిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఈ నెల అంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయుమని, మా కోసం సిలువలో రక్తం చిందించి ప్రాణమును అర్పించి 3వ దినమున పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.